అంటే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు కూడా అప్పులు లేని పరిస్థితి వచ్చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ చదును చేశారని ఆరోపించారు. ఇక ఇదే విషయమై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి రాగా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీను సందర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని ఎవరైతే ఆక్రమించుకుంటున్నారో ఎంతటి వారినైనా వదిలిపెట్టమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అరాచకం లేదన్నారు. నియోజకవర్గం మరియు పట్టణంలో భూదందాలు, రియల్ ఎస్టేట్ పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులది అని మండిపడ్డారు. ఎన్నడూ గాని మా తాత భావజాలాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు, పేదలకు ఎన్నో భూములను ఇక్కడ ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ ఉండి పంచిచ్చి ఎంతో మందికి సేవలు చేసినాయి గుర్తుంచుకొని ఉండడం వల్ల నేను కూడా ఇలా మాధవరెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దాదాపు సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో 15 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది. మరి పని చేసుకుంటూ సిన్సియర్ గా పనిచేసిన నన్ను కూడా అరే నువ్వు బాల్ బచ్చా కానివన్నావు, అరే నాకు 45 ఏళ్ల వయసు ఉంటే దాదాపు 25 ఏళ్ల వయసు నుండి నేను సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నా. ఇందులో క్రియాశీలకంగా 15-16 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి దగ్గర క్రమశిక్షణతోని, నిబద్ధనతోని పనిచేస్తానా. నువ్వు ఎమ్మెల్యే గారిని ఇండిపెండెంట్ గెలిపించినా అని చెప్తాను. నీకు ఏం క్యాడర్ ఉన్నదని చెప్పి ఇక్కడ ఇండిపెండెంట్ గెలిపించిన నర్సంపేట పట్టణంలో నీ పక్కకున్న వాళ్ళకున్న మా నర్సంపేటలో పక్కకున్నారు కానీ ప్రముఖులు వాళ్ళు ఇలా క్యాడర్. నువ్వు కాదు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేది నువ్వు, మేము కాదు. నిన్న మాట్లాడిన టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏ ఆలోచనతోని ప్రజలు అనుకొని మాట్లాడడంలో అర్థమైతలేదు. ప్రజలకు అన్ని విషయాలు, మనం ఉన్న ఇల్లు ఎక్కడిది, మనం నివసించే కాంచెల్లి అన్ని ఎక్కంచెలు వచ్చినాయి, 10 సంవత్సరాల కాంచెల్లి ఏం దండుకున్నాం అనేది జనాలకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారు, టిఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు అనేది ప్రజలకు తెలుసు. దానికి తెలియకుండా ఏదో మైమర్పిచ్చే మాటలు మాట్లాడితే జనాలు మర్చిపోతారు అనుకుంటే అది తప్పు. జనాలు మీకు కరెక్ట్ గుణపాఠం కూడా చెప్తారు. ఎన్నడూ గాని మా తాత భావజాలాలు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు, పేదలకు ఎన్నో భూములను ఇక్కడ మహిళలను కించపరిచే